హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. పుస్తకంలో తర్వాత పేజీలో ఏముందో తెరిచి చూసే వరకు తెలియదు. జీవితం కూడా అంతే. ఇది ఎవ్వరూ కూడా ఊహించలేని పుస్తకం. నిజమే కదా? కండల్లో బలముంటే సిపాయి కాగలవేమో, అదే నీ ఆలోచనల్లో బలముంటే నువ్వు దేన్నైనా సాధించగలవు. రాజువై ప్రపంచాన్నే ఏలతావు. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో. నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరిదాకా నడవలేకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించే వాళ్ళకి కూడా ఏడవాల్సిన సమయం వస్తుంది. కాకపోతే కాస్త ఓపిక పట్టు చూడు, తెలుస్తుంది. అలాగే ఆలోచించి మాట్లాడే మాటలో అబద్ధాలు ఉంటాయేమో కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. అలాగే ఒక తాగుబోతు మాటల్లో కూడా స్వచ్ఛమైన మాటలే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇక గొర్రె కసాయివాణ్ణి నమ్ముతుందో లేదో తెలియదు కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడిని మాత్రమే నమ్ముతుంది. నిజమే కదండి? ఇదే ఈ లోకం తీరు. కొంచెం వెనక్కి తగ్గి చూడు, చాలా దూరం వెళ్ళగలవు. నీటి విలువ ఎండాకాలంలో, ఆకలి విలువ ఉపవాసంలో, మనిషి విలువ దూరంలో మాత్రమే తెలుస్తుంది. ఒక మనిషి మనకు దూరమైతేనే ఆ మనిషి విలువ ఏంటి అన్నది తెలుస్తుంది. ఇక నిన్ను గమనించే అన్ని కళ్ళు నువ్వు బాగుండాలి అనుకోవు. కొన్ని నువ్వు బాధపడి ఏడిస్తేనే చూసి నవ్వుకుంటాయి. ఇక ఇంకొన్ని నువ్వు కొంచెం కూడా బాధపడితే ఏమాత్రమూ తట్టుకోలేవు. పూర్వంలో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట, కానీ ఇప్పుడు మాత్రం కేవలం మాటలతోనే తగలబెట్టేస్తున్నారు నిలువెల్లా. మనసు బాధ పెట్టడానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. మన అనుకున్న వాళ్ళు అనే ఒక్క మాట చాలు కదా? నిజమే కదండి? ఇక ఆనందం ఉన్న చోటుకు మనం వెళ్ళడం కాదు, మనం ఉన్న చోటే ఆనందాన్ని అనేది సృష్టించుకోవాలి. గుర్తుంచుకోండి, ధనం ఇచ్చే వాళ్ళకంటే ధైర్యం ఇచ్చేవాళ్ళు గొప్పవాళ్ళు. మోసం చేశారని పగలు ప్రతీకారం అంటూ వెళ్ళకు. గుర్తుపెట్టుకో, కుళ్ళిన పళ్ళను చెట్టు మోయదు, వాటంతట అవే రాలిపోతాయి. మాట్లాడితే సంతోషం కలగాలి, బాధని పంచుకుంటే హాయిగా ఉండాలి. తప్పు చేస్తే కలిసి సరిచెయ్యాలి. అదే బంధం అంటే. కొందరికి తాము చేసిన తప్పుల కన్నా మరొకరి తప్పుల్ని చూపటంలో ఎక్కడలేని ఉత్సాహం. వాళ్ళ తప్పులు వాళ్ళకి కనపడవు కదా? ఈ రోజుల్లో ఏ బంధము కూడా గొప్పది కాదు. మనతో అవసరాలు ఉన్నంతవరకే బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా కూడా భారమే అవుతుంది. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక విధంగా మనకి తిరిగి వస్తుంది, మనకు మంచిని చేస్తుంది. ఇక డబ్బు దానం చెయ్యి, హోదా ఉంటే జీవనోపాధి కల్పించు, పరపతి ఉంటే మాట సాయం చెయ్యి, ఇవేవీ లేకుంటే కనీసం మంచి మాటలైనా చెప్పు, అది కూడా లేకుంటే మౌనంగా ఉండు. అంతేకాని ఎవరికీ కూడా అపకారం చేయొద్దు. ఆ ఆలోచన కూడా నీకు రానివ్వకుండా చూసుకో. ఒక స్త్రీ ఎన్ని ఎక్కువ లైంగిక సంబంధాలు కలిగి ఉంటే ఆమె అంత ఎక్కువ నిరాశకు గురి అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో చూశారు కదండి, దీని గురించి మీరేమనుకుంటున్నానన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో చూశారు కదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్యానీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.